చూద్దాం. కాసేపట్లో మూడో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. దేశంలోని 94 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. కొంతమంది కీలక నేతల భవితవ్యం మూడో విడతలో తేలనుంది. మూడో విడతలో భాగంగా ఇవాళ 10 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మూడో దశలో అసోంలో 4, బీహార్లో 5, ఛత్తీస్గఢ్లో 7, గోవాలో 2, గుజరాత్లో 25, కర్ణాటకలో 14, మధ్యప్రదేశ్లో 8, మహారాష్ట్రలో 11, ఉత్తరప్రదేశ్లో 10, పశ్చిమ బెంగాల్లో 4 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్లో 1, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూలో 2 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. గుజరాత్లో ఇవాల్టితో పోలింగ్ పూర్తి కానుంది. ఒకే విడతలోనే అక్కడ పోలింగ్ నిర్వహించనున్నారు. కర్ణాటకలో 2వ విడతలో 14 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించగా 3వ విడతలో మిగిలిన 14 స్థానాల్లో పోలింగ్ పూర్తి చేయనున్నారు. నేటితో 285 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగియనుంది. ఇది దేశంలోని లోక్సభ సీట్లలో సగం కంటే ఎక్కువ. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించాయి. చాలా మంది కీలక నేతలు మూడో విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్లోని గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్లోని గుణా నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశా నుంచి పోటీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ మరో మాజీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రాజ్గఢ్ నుంచి బరిలో దిగారు. మహారాష్ట్రలోని బారామతిలో వదినా మరదళ్ల మధ్య పోరు జరుగుతోంది. ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే పోటీ చేస్తుండగా ఎన్సీపీ నుంచి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ పోటీ చేస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేత మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మెయిన్పురి నుంచి బరిలో ఉన్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కర్ణాటకలోని ధార్వాడ నుంచి పోటీ